మాతృదేవోభవ. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టనట్టు నిలుచుండి, ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించెదో మదంబా, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బంధించెదో ముదంబా. జగన్మాత ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించెదో మదంబా, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బంధించెదో ముదంబా. ఈబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 381వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వరలక్ష్మీ వ్రత శుభవేళ మీకందరికీ సకల శుభాలు కలుగుతాయి అని ఆశిస్తూ మనం జగన్మాత ప్రార్థన ఒక చిత్రమైనటువంటి భావంతో పరిశీలిద్దాం. మన ఇళ్లలో ఉండే విగ్రహాన్ని కానీ, ఒక ఫోటోను కానీ, ఒక క్యాలెండర్ని కానీ చూస్తూ ఉంటే చూసి 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 మనకి ఆ విగ్రహం, ఆ ఫోటో ఏదైనా మన ఇంట్లో ఒక సభ్యులైపోతారు. అయిపోవాలి. అదే భక్తి. సా పరమ ప్రేమ రూపా భక్తి అంటారు నారద భక్తి సూత్రాలు. సా పరమ ప్రేమ రూపా భక్తి. అంతకంటే ప్రేమించదగినటువంటి వస్తువే లేదని సమస్త శాస్త్రాలు చెబుతుంటే భగవత్ పదార్థాన్ని గురించి మనం ఇంట్లో మనుషుల్ని ప్రేమించినట్టుగానైనా ప్రేమించలేమా అండి? పూజ కంటూ కూడా ప్రేమ ప్రధానమని గమనిస్తే భగవంతుడు మన జీవితంలోకి వస్తాడు. అప్పుడు జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం, జీవితాన్ని ఎదిరించగలుగుతాం కూడా. ఆ ఆస్వాదించగలిగేటువంటి అభిరుచిని, ఎదిరించగలిగేటువంటి ధైర్యాన్ని ఇటువంటి ప్రార్థనలు, ఇటువంటి సుందరకాండ లాంటి మహాకావ్యాలు మనకు అందిస్తాయి. ఎంతకాలమమ్మా, ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబా. జగత్తుకంతటికీ తల్లి అంటున్నారు కదా దుర్గామాత. నాకు కూడా నువ్వు తల్లివే కదా. ఏదో మా అమ్మ అంటూ ఓ ప్రత్యేకమైన మనిషి ఉండొచ్చు, ఓ ప్రత్యేకమైన బంధాలు అనేకం ఉన్నట్టే అది ఉంటుంది. వాళ్ళు ఎంతకాలం ఉంటారు? ఇప్పుడు నాకెవరున్నారు? మా అమ్మ వెళ్ళిపోయిందిగా. మరి ఇప్పుడైనా కనీసం నువ్వు అందరికీ తల్లివి కాబట్టి నన్ను బిడ్డగా స్వీకరించకపోతే నేను అనాథన అయిపోను. మీ అమ్మ లేదు కాబట్టి నువ్వు అనాథ అంటే ఎలాగా? జగన్మాతకు నువ్వు ఉన్నది దేనికి? లోకంలో ఉండే తల్లులో, తండ్రులో, భార్యలో, భర్తలో, పిల్లలో ఎప్పుడప్పుడు వీరో వారో ముందు వెళ్ళిపోవడం ఏదో జరుగుతుంది కాబట్టి జగత్తుకంతటికీ నువ్వే ఆధారం అన్నారు. తల్లి తండ్రి నీవే, తల్లియు తండ్రియు నీవేనా, తోడు నీడ నిజముగ కృష్ణ అన్నారు. ఆ తోడుని మేము నమ్ముకుని చూస్తుంటే మాదంబా, నా తల్లి ఎంతకాలం అలా నిలబడి ఆ చెక్కలో ఏమీ పట్టదురా, నీ బతుకు నువ్వు బతుకు, నీ పాటలు నువ్వు పడాల్సిందే అని ఎలా ఉంటావమ్మా? తల్లివేనా? తల్లి అయితే ఇలా ఉంటారా? మా అమ్మ అయితే ఇలా ఉండేదా? కల్పించుకుని ఏదో ఓదార్చదా? నువ్వు ఫోటోలోంచి బయటికి రావే. ఇది పట్టుదల, ఇది ప్రేమ. ఎంతకాలమా చెక్కలో ఏమీ పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబా, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బంధించెదో ముదంబా. ఎంతకాలం ఈ శరీరం అనే కట్టెలో నన్ను అట్టెపెట్టి ఏమీ తెలియకుండా చేసి, ఇంకా శాస్త్రాలు చదువుతున్న కొద్దీ సందేహాలు పెరిగేలా చేసి, మనుషుల మీద, ప్రపంచం మీద నమ్మకం రోజు రోజుకి తగ్గిపోయేలా చేసి, తత్కారణంగా ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయేలా చేస్తే ఏమైపోతానమ్మా నేను? ముదంబా, ఇదేమన్నా నీకు ఆనందంగా ఉందా? ఇదేమన్నా నీ క్రీడంటం లోకవత్తులు ఎలా కైవల్యం అన్నారు. క్రీడార్థం శ్రీసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తేజనాహ అన్నారు. ఈ ఆడుకోవడం ఏమైనా బాగుందా నీకు మీ ఆయనకి? ఇది భగవంతుడిని ప్రేమగా నిలబెట్టి ప్రశ్నించగలిగితే ఆ కలుగుతున్న అనుభూతి దైవ దర్శనం కాదంటే ముందుకు ధైర్యం కలగట్లా. అసలు దానికి తగిన చిత్తశుద్ధిని మనం సంపాదించుకోవాలి. ఆ విగ్రహంతో మాట్లాడదాం, ఆ ఫోటోతో మాట్లాడదాం. అప్పుడు మన ఇల్లే కాశీ, మన ఇల్లే బద్రీనాథ్, మన ఇల్లే కేదార్నాథ్, మన ఇల్లే కంచి, మన ఇల్లే మధుర. కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అంటే అర్థం అది. ఈ ఆత్మీయ భావన ఎంతకాలానికి పెంపొందకపోతే ఊరికే ఆరాధన ఉపయోగమేముంది? మదంబ ముదంబ భాషా ప్రయోగం కూడా.
నువ్వు నా తల్లివి. అయితే నీకు ఇది ఆనందం ఎలా అవుతుందమ్మా బిడ్డ బాధపడుతుంటే? ఈ భావన కలిగినప్పుడు మీరు ఆస్వాదించి చూడండి, ప్రయత్నించి చూడండి. అప్రయత్నంగా జీవితంలో ఎదురయ్యేటువంటి రకరకాల కష్టాలు, ఇబ్బందులు అసలు మన దగ్గరికి రాకుండా తొలగిస్తుందమ్మా ఆవిడ. ఈ నమ్మకం మనకి ప్రధానంగా ఉండాలి. మన దగ్గరికి రావు అసలు. అది ఏదో కొత్త రక్షణ కవచం, ఏదో సేఫ్ గార్డ్ అంటారే, అలాంటిది ఏదో పెట్టినట్టుగా ఉంటుంది జీవితం. అసలు ఏమిటిది? మనం ఏదో ఈ ఆపద వస్తుంది అనుకున్నావు, రాలేదేమిటి? రాదంతే. ఒకసారి అనిపిస్తుంది మనకు భయంలో, ఏదో ఇలా వస్తుందేమో, ఇలా అవుతుందేమో ఈ పరిణామం. అవదో. అయితే ఆవిడెందుకు? అవనిస్తే పద్యం ఎందుకు? ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబ, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బంధించెదో ముదంబ. హనుమంతుని స్థితి కూడా అమ్మవారు కనపడలేదు కాబట్టి ఇలాగే ఉంది. ఎంతకాలం దాక్కుంటావమ్మా, ఇక్కడ ఉన్నామని చెప్పారు. సుగ్రీవుడు ప్రత్యేకించి నాకు అనేక మాటలు చెప్పి, రకరకాల మాటలు చెప్పి పంపించాడు. రామచంద్రమూర్తి అదేం విశ్వాసమో కానీ ఉంగరం నాకే ఇచ్చాడు. ఇంతమంది వానరులు ఉంటే జాంబవంతుడు, నలుడు, నీలుడు, సుషేనుడు, ఏమిటి అంగదుడు, వాళ్ళందరి ముందు నేనెంత? నా మీద నమ్మకం. మరి ఇప్పుడు ఆ నమ్మకం వమైపోయినట్టేనా? ఈ ఉంగరం ఊరికే అలంకారప్రాయమేనా? మళ్ళీ పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వడానిక? ఏమయ్యా నీ మీదంతో నమ్మకంతో ఉంగరం ఇచ్చానయ్యా, ఇలా అయింది ఏమిటంటే ఏం చెప్పాలి నేను? మరి నీ అంతటి నువ్వు కనిపించకపోతే నిన్ను పట్టుకోవడం మాకు సాధ్యమా? ఇది త్రిపుర సుందరీకాండ. భగవద్ అనుగ్రహం మన మీద ప్రసరించకపోతే మనం ప్రయత్నం చేసి పట్టుకోవడం సాధ్యం కాదు. కానీ ఆ అనుగ్రహం కోసం చేయాల్సినటువంటి ప్రార్థనే ప్రయత్నం. కనీసం ఆ ప్రార్థనైనా చేయాలి కదా, అదే ప్రయత్నం కదా. అది చిత్తశుద్ధిగా ఉంటే పరిస్థితి. శంకరాచార్య ఏ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉంటారే, నజానే మంత్రం నో యంత్రం అంటూ. నాకు మంత్రం తెలియదమ్మా, యంత్రం తెలియదు, పూజా విధానం తెలియదు, ఇవేవో అవన్నీ ఆచారాలు సంప్రదాయాలు నాకేం తెలియవమ్మ, కాస్త శుభ్రంగా చేయడం కూడా తెలియదు, ఎలా చేస్తే అలా చేసేస్తూ ఉంటాను, నాకేమీ రాదమ్మా అని ఎవరిలో మాట అంటారు. నజానే విలపనం అంటారు. ఇవన్నీ నాకు రావు అని ఏడవడం కూడా నాకు తెలియదు అంటారు. కనీసం ఇంకా నేను అనుకున్నాను స్వామివారు అంత సంస్కృతంలో అంత కవిత్వం చెబుతూ ఆయన అంటారు ఏమిటి అలాగ మనం ఏదో తెలుగు పద్యాల్లో అమ్మవారికి మన బాధ చెబుతాం కానీ నిజానికి ఏమో అది సరిగ్గా ఉందో లేదో, గణాలు ఎతులు ప్రాసలు కుదిరితే సరిపోయిందా, మతి కుదరద్దా, ఎతి కుదిరితే అలాగా. ఈ చిత్తశుద్ధి మనకి ప్రతి క్షణము భగవద్ దర్శనం కావించి జీవితాన్ని ఎదిరించవలసిన అవసరం లేకుండా ఆస్వాదించే స్థితి కలిగిస్తుంది. అందుకని ఎంతకాలం అమ్మా నన్ను ఇలా బంధిస్తావు, ఎంతకాలం కనపడకుండా ఉంటావు? ఈ ప్రార్థన పెరుగుతున్న కొద్దీ అమ్మవారి దర్శనం దగ్గర అవుతుంది మనకి. ఇప్పుడు హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు కదా, అమ్మవారు ఉండేది అశోకవనమే కదండి, అది మనం గ్రహించాల్సింది. శోకవన చోట అమ్మవారు ఉంటుందా? అశోకవన చోట ఉంటుంది. అందుకే అశోకవనం. అనుకోకుండా రావణాసురుడు అక్కడ పెట్టినా అది అశోకవనంలో పెట్టాలని వాడికి అనిపించింది, అదే సంకల్పం. నేను ఇక్కడే ఉంటాను రాబాయ్, నీ ఇష్టం వచ్చిన చోట నేను ఉండను, నేను ఉన్న చోట శోకం ఉండడానికి వీల్లేదు, అవసరమైతే ఈ ప్రజలందరి కోసం నేనే ఆ శోకంలో మునిగిపోతాను, వాళ్ళకి సంతోషాన్ని అందిస్తాను. భగవంతుడు అంటే త్యాగం కదా, నేనే ఆ దుఃఖాన్ని అనుభవిస్తాను. లేదా భగవంతుడు అవతారం ఎత్తాల్సిన పని ఏమిటండి అసలు మన కోసం? కాకపోతే ఎవరు పరిష్కరించలేని సమస్యలు పేరుకుపోయి కలియుగం అంతమైతే బాగుండు, అంతమైతే బాగుండు, అంతమైతే బాగుండని భక్తులు ప్రార్థిస్తేనే భగవంతుడు అది అవతారం ఎత్తి ఒక్క దెబ్బ వేసి పారేస్తాడు మొత్తం. నీకు ఎందుకురా మొత్తం అంతా ఒకటే సినిమా 2 గంటలు ఓపిక పట్టి దీనికి టికెట్ కూడా లేదని, అంతా శివరాత్రి సినిమాయే ఉచితంగా చూపించేదే అయిపోతుంది. భక్తుడిగా తీవ్రమైనటువంటి కాంక్ష మనస్సులో ఉండాలి. స్వామి నేనున్న సమాజం, నేనున్న ప్రపంచం ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నానయ్యా, అలాగని ఏం చేయాలో కూడా తెలియడం లేదే, అందుకని నీకు దండం పెడుతున్నానయ్యా అంటే భక్తుల కోసం చేస్తాడు భగవంతుడు. ఇది మనం గ్రహించాలి. అక్కడ ఆయన వెతుకుతూ ఉంటే అశోకవనంలో ఓ చెట్టు మించి దూకాడు. అసలు ఆ చెట్లన్నీ ఈయన కంగారగా ఇక్కడుందేమో అక్కడుందేమో అని వెతుకుతూ మరి కోతి తొందరగానే దూకుతుంది కదండి. ఆ దూకడం వల్ల ఆ ఆకులు రాలిపోయి, పువ్వులు రాలిపోయి, పళ్ళు కూడా కొన్ని రాలిపోయి మొత్తం ఎలా ఉన్నాయంటే జూదంలోనూ ఎదుటి వాళ్ళ చేతుల్లో ఓడిపోయిన తర్వాత వస్త్రాలు ఆభరణాలు తీసేసినటువంటి జోదరుల్లా ఉన్నాయి. వాల్మీకి మహర్షి చెబుతాడు. అంటే రామాయణ కాలం నాటికే ఈ జోదాలు ఆడ్డాలు ఓడిపోవడాలు, అందులో ఓడిపోయిన వాళ్ళు ఏదో కాస్త గెలిచిన వాళ్ళకి అహం సంతృప్తి కావడం కోసం వస్త్రాలు ఆభరణాలు తీసి అక్కడ పెట్టడాలు ఉన్నాయి. అందుకే ఇలా వర్ణించాడు. హనుమంతుడిలో దూకుతూ ఉంటే ఆ చెట్లు ఆకులు రాలిపోయి, పువ్వులు రాలిపోయి, పళ్ళు రాలిపోయి
ఎలా ఉన్నాయంటే జోదంలో ఓడిపోయి వస్త్రాభరణాలన్నీ తీసి అక్కడ పెట్టేసిన జోదరుల్లా ఉన్నాయన్నాడు. చాలా సహజమైన వర్ణన. కవి అంటే అలాగే ఉంటుంది, కవిత్వం అలాగే ఉంటుంది. సహజమైన జీవితాన్ని చూపిస్తాడు, కవిత్వాన్ని జీవితం చేస్తాడు. అది కవిత్వం అంటే. దాన్నే ఏమైంది, సరదాల కోసం ఏర్పడ్డాయి ఈ వినోదాలన్నీ. అవి భారత కాలం నాటికి వస్త్రాలు ఆభరణాలు వసూలు చేయడం, లాగడం, బలాత్కారం చేయడం లాంటి వికృత చర్యలకి దారితీసాయి. మనకి వినోదం కోసం పూర్వకాలం నుంచి ఏదో పండగల్లో కోడిపందాలని, ఏదో సరదాగా పెళ్లి పేరెంటాలు లాంటివి ఏవో జరిగితే కాస్త ఏదో ఉత్సవాలు జరుపుకోవడం, అందులో ఏదో కాస్త అటు ఇటుగా కొన్ని పుచ్చుకోవడం ఏవో ఏర్పాటు చేస్తారో అప్పటి వరకు పరిమితం. అది కూడా కొన్ని వర్గాల్లో ఉంటుంది, కొన్ని వర్గాల్లో ఉండదు. పెద్ద నేరం ఘోరం కాదు. అప్పుడు ఆ పోలీసులు కూడా దగ్గర ఏదో పోనీయండి, వాళ్ళ ఇంట్లో సరదా మాత్రం సరదా లేకపోతే ఇంకేంటండి వదిలే ఎర విపరీతం ఏదో చూసుకుందాం. అందుకే ఎప్పుడు ఈ వినోదాలు, విలాసాలు, ఆచారాలు, వ్యవహారాలు విపరీతాలు కాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటి ద్వారా ఏం నేర్చుకున్నది సదాచారం అయితే ఏం నేర్చుకున్నాం, దురాచారం అయితే ఎప్పుడు వదిలేద్దాం. కేవలం ఆ పండగ నాడంటే ఆ పండగ నాడు వరకే అంతే. జనతనంలో చూసేవాళ్ళు హాయిగా సంక్రాంతికి ఇళ్లలో అందరూ బ్రాహ్మణులు అందరూ బేకాడుకునేవాళ్ళు, ఎవరు కాదనేవాళ్ళు కాదు, అరుగుల మీద కూర్చొని ఆడేవాళ్ళు. చక్కగా ఆడాళ్ళు కూడా శుభ్రంగా టీలు మిరపకాయ బజ్జీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నిటికీ కోపడుతున్నారు. ఇది శుభ్రంగా జరిగేవి, సరదా అండి మగాళ్ళు ఆడుకోకపోతే ఏం చేస్తారు అనేవాళ్ళు. అంతవరకే ఉండాలి, అది విపరీతం కాకూడదు. భారత కాలం నాటికే విపరీతమైంది. ఇంక ఇవాళ పందాలు ఇవి కాలేజీల్లో కూడా రకరకాల సరదాలు, వికృత వేషాలు ధరించి ర్యాగింగ్ రూపంలో ఎలా బాధపడుతున్నాయో చూస్తున్నాం. ఏదో ఊరికే బెరుకు పోగొట్టడం కోసం కాసేపు ఆట పట్టించి వాడు రుమాలు ఏదో దాచేయడం, వాడు పెన్ ఏదో దాచేయడం, అలాంటివి ఏవో చేస్తే అది సరదాగా పోనీ వాడికి కాస్త బెరుకుతనం పోతుంది. కానీ ఇదేమిటి భయంకరమైన హింసల ర్యాగింగ్ అంటే ప్రతి ఆచారాన్ని, ప్రతి సంప్రదాయాన్ని అది ఒక ప్రయోజనం కోసం, ఓ సరదా కోసం కొన్ని, ఓ సంస్కారం కోసం కొన్ని ఏర్పడితే ఆ సరదాలు సంస్కారాలు కూడా పక్కన పెట్టేసి కొన్నిటిని మనం చేదస్తం చేస్తున్నాం, కొన్నిటిని మనం వికృతం చేసేసాం. మొత్తం మీద చైతన్యం అయితే పొందాల. రామాయణ కాలంలో అంతవరకే ఉండి ఆ కావ్యాల్లో వర్ణనలతో వదిలిపెట్టేశారు. ఇప్పుడు అక్కడ దిగుడు బావులను చూశాట. అవి ఎలా ఉన్నాయి? వాపీశ్చ వివిధాకారాః పూర్ణా పరమవారిణ. వాపీశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణ. మహార్హైర్మణిసోపానైః ఉపపన్నాస్తతస్తతః. మహార్హైర్మణిసోపానైః ఉపపన్నాస్తతస్తతః. తతస్తతః అక్కడక్కడ ఉన్నాయి. వాపీహి దిగుడు బోర్, వాపీ కోప తటాకాశ్చ అంటారు. వీటిని తవ్వించడం పూర్తముల కిందకు వస్తుంది. ఇష్టాపూర్తములు అంటారు దాన ధర్మాలు. ఇష్టం అంటే యజ్ఞం చేయడం, ఇష్టి అని. పూర్తము అంటే ఇది పూరించేవని అర్థం చెప్పుకోవచ్చు. వాపి కోపము తట. వాపి దిగుడు బావి, పెద్దది ఇలా వెడల్పు ఎక్కువగా ఉంటుంది, లోపలికి లోతు కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఇంచుమించు చెరువునే బావి చేసినట్టు లెక్క, చెరువు అంత విశాలం కాదు దాన్ని. కోపం అంటే బావి, మన ఇంటి వెనకాల తవ్వుకునే కుటుంబానికి ఉపయోగపడేది కోపం. ఊరంతరికి ఉపయోగపడే ఊరబావి దిగుడు బావి, అదే వాపి. తటాకము మొత్తం పెద్ద చెరువు, అది వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది, సాగునీరుకి. వాపి ఇష్ట వివిధాకారా, రకరకాల ఆకారాలు తవ్వించేట రావణాసురుడు ఆ దిగుడు బావులు. ఏమి సామ్రాజ్యం అండి పడేది. ప్రజానురంజకమైన పరిపాలనలో రావణాసురుడికి ఏమీ లోపం లేదు, దుర్యోధనుడికి కూడా అదే లెక్క. అందుకని హాయిగా తవ్వించాడు రకరకాల ఆకారాలు. ఎందుకని వైవిధ్యం. అంతేకాదు ఆ దిగుడు బావుల్లోకి దిగడానికి మెట్లు ఉన్నాయి, వాటి మీద మాణిక్యాలు పొదిగారట. ఆ నీళ్ల కింద మామూలు ఇసుక లేదు, ముత్యాలు పగడాలు ఉన్నాయట. అదే ఆయన వైభవం. అంచేత ప్రజలెవరు రావణాసురుని ఏమనలా, ఎందుకంటే వాళ్ళకి కావలసినవన్నీ అందుతూనే ఉన్నాయి హాయిగాను. ఎవరో సీతాదేవిని తెచ్చాడు, అంతా సొంత విషయం లేని వదిలేశారు. తర్వాత కొంప మురిగింది. అంటే ప్రజలు రాజు యొక్క నైతికమైనటువంటి విషయాలను కూడా పట్టించుకోవాలి, లేకపోతే ఆ రాజుతో పాటు వాళ్ళకే నాశనం తప్పదు. ఇది రామాయణం సుందరకాండ అందిస్తున్న సందేశం. మన ప్రయోజనాలు మనకి తీరే కదా. ఇవాళ చాలామంది ప్రజలు అలాగా ఆలోచిస్తున్నారు. ఆయన దుర్మార్గుడయ్యా, కొన్ని 100 కోట్లు మేసేసే, మాకు అవన్నీ ఎందుకంటే నెలకి 700 ఇచ్చింది ఆయనేనండి, ఆయన ఫోటో మేము పెట్టుకుని దండం పెట్టుకుంటామండి అంతే. ఎవరు చెప్తారు ఈ వాదనకి? అంటే నీ ప్రయోజనం నీకు ముఖ్యం, దేశం నాశనం అయిపోయినా పర్వాలా. సామూహికమైన చింతన లేదు మనకి, వ్యక్తిగతమైన ఆలోచన తప్ప. ఇలాగే రావణాసురుడు కాలంలో కూడా ప్రజలు మనకు బాపి తవ్వించాడు, కోపాలు తవ్వించాడు, తటాకాలు తవ్వించాడు, కింద ముత్యాలు పెట్టాడు, పగడాలు పెట్టాడు. ఆయన ఊరుకోబట్టి ఏమైంది, సీతాదేవిని తీసుకొస్తే వాళ్ళు ఎవరో మాట్లాడాలి. అప్పుడు 20 మందిని తీసుకొచ్చినా మాట్లాడాలి. ఆయన సొంత విషయం కింద వదిలేశారు. ఏమైంది, ఆ రావణాసుడితో పాటు వీళ్ళు కూడా లంకాదహనం అయిపోయారు మొత్తం. ఇది ప్రజలకి రాజుకి ఉండే అనుబంధం. రాజులో తేడా ఉంటే ప్రజలు సరిచేయాలి చైతన్యం ద్వారా, ఉద్యమం ద్వారా. ప్రజల ప్రవర్తనలో తేడా ఉంటే రాజు ఆయుధం ద్వారా, శిక్ష ద్వారా సరిచేయాలి. లేని దానికి పరిపాలన దేనికి? ఇది మనకి ప్రాచీన సాహిత్యం అందిస్తున్న సందేశం.
ఆ సరి చేయలేదు కాబట్టి రావణాసురుడితో పాటు వాళ్ళు మరిగారు. వివిధ ఆకారంలో తవ్వించాడు. మామూలుగా అవుతుట పూర్ణ పరమవారిన అవి ఎప్పుడు జలంతో నిండిపోయి ఉండేవాడు. ఎందుకని ఆ చుట్టుపక్కల కాలువలు ఉన్నాయట. దీర్ఘిక అని వర్ణిస్తాడు వాల్మీకి. కాలువలు ఉన్నాయి, నదుల్లోంచి కాలువల్లోకి వచ్చేవి నీళ్ళు, కాలువల్లోంచి చెరువుల్లోకి వచ్చేవి, చెరువుల నుంచి దిగుడు బావుల్లోకి వచ్చేవి. ఈ దిగుడు బావి ఇంటి ముందు ఎక్కడో ఊరు మధ్యలో ఉంటుంది, మళ్ళీ ఇంటి వెనకాల కోపాలు ఉంటాయి, ఎవరికి వారికే నూతి నీళ్లు. మరి ఎక్కడ నీరు లోటు ఎందుకు ఉంటుందంటే పరమవారిన అంటే మినరల్ వాటరు, పరమవారి అంటే మినరల్ వాటరు, వారి అంటే వాటరు, పరమవారి అంటే మినరల్ వాటర్. దానికి సరైన తెలుగు మాట పరమవారి. ఇక నుంచి అది వాడండి. జలం పరమజలం అని. మరి అన్నం పరమాన్నం, అర్థం పరమార్థం. అలాగే జలం పరమజలం, పరమజలం అంటే మినరల్ వాటర్. ఇంగ్లీష్ మాట వాడక్కల, మనకు కూడా దొరికింది సుందరకాండ దయ వల్ల. పరమజలం అంటే మినరల్ వాటర్. అవన్నీ శుభ్రంగా శుభ్రపరిచినటువంటి నీళ్ళ, పరిశుద్ధం చేసినటువంటి జలాల్లో హాయిగా ఉన్నాయట. పైగా మహార్హైర్ మణిశోపానై, వాటిలోకి దిగడానికి మెట్ల మీద మణులు పొదిగాట. అవి ఎవరు పట్టుకుపోతారనే బెంగలేదు. రావణాసురుడు రాజ్యం సుగ్రీవాజ్ఞ కంటే గట్టిగా ఉంటుంది. ఇక్కడ తలకాయలు తెగిపోతాయి. మనకి వేళ ఉన్న రాజ్యాలు కావు అవి. మరి అది రాజు అంటే అలాగే ఉండాలి. ప్రజలు ఆయనకి సహకరించాలి, ఊరికే విమర్శలు చేయకూడదు. శిక్ష కఠినంగా ఉంటేనే ప్రజలు బాగుంటారు. దుర్మార్గుల్ని శిక్షించవలసిందే, సన్మార్గుల్ని రక్షించవలసిందే. సన్మార్గ రక్షణ ఉన్మత్త శిక్షణ అంచితోదయము కృపాతిశయము. ఏ రాజ్యమైనా బాగుండాలంటే 18 లక్షణాలు చెబుతాడు విరాట పర్వం భారతంలో. అందులో ఇదొకటి, సన్మార్గ రక్షణ ఉన్మత్త శిక్షణ. ఈ రెండు లేకపోతే రాజ్యం ఎందుకు బాగుంటుందండి? అన్ని ఉపేక్ష చేస్తే. మరణశిక్ష తీసేయమనేవాడు ఒకడు, అందరినీ విడిపించేయండి అనేవాళ్ళు ఒకడు. వాళ్ళు మానసిక పరివర్తన తీసుకురావాలి. చెప్పిన వాడిని తీసుకురామని కూర్చోబెట్టి 3 గంటలు ఏమవుతుందో చూద్దాం. ఈయన తీసుకెళ్ళి ఆ జైల్లో కూర్చోబెట్టండి. చెప్పమని ఏం చెప్తాడు? అన్ని పురాణాలు వింటారు. ఏమండి ఇది ఈ పురాణం వింటేనండి తొందరగా వదిలేస్తారండి అని అడుగుతాడు. అంతే. వాడు మనసు మారదు. ఆ మారణ వాడిని వేసేయాలి. అప్పుడు మిగిలిన వాళ్ళు బాగుంటారు. విచిత్రమైన వాదాలు మానవ హక్కుల పేరు మీద. రాజ్యాన్ని నడవదండి అలాగా. నీతి వేరు, రాజనీతి వేరు. రావణాసుడు అలా ఉన్నాడు కాబట్టి ఈ దిగుడు బావుల్లో మెట్ల మీద మాణిక్యాలు, అదే వర్ణనలు కాదండి, నిజమండి. ప్రాచీన భారతదేశంలో ఇలాంటి వైభవం ఉందండి. అంగళ్ళ రత్నాలు అమ్మినారటేచట. ఇప్పుడు అంగట్లో చైనా బియ్యం అమ్ముతున్నారు శుభ్రంగా. చిలకడ దుంపల్లోంచి కొంత, బంగాళదుంపల్లోంచి కొంత, దానికి తోడు ప్లాస్టిక్ కూడా కలిపేసి వాడు చైనా వాడు మనకి బియ్యం అమ్మేస్తున్నాడు. చైనా నుంచి వచ్చిందంటే బహిష్కరించాలని, లేకపోతే మనం నాశనం అయిపోతామండి. ఎప్పుడో కౌటిల్యుడు క్రీస్తు శకం పూర్వం 350లో చెప్పాడు, విదేశీ ద్రవ్యాలను అనుమతించకండి, స్వదేశీ మార్కెట్లు పడిపోతాయని. 21వ శతాబ్దంలో ఇంకా మనం అనుమతిస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా అనేది నాశనం అయిపోతున్నాడు. చైనా వస్తువులు అనుమతించామండి. పైగా ఇదే బియ్యం చిలకడ దుంపల్లోంచి కొంత, బంగాళదుంపల్లోంచి కొంత, ఇంకా అది కొంత ప్లాస్టిక్ కలుపుతున్నాడు. అందులో బియ్యం తయారు చేస్తున్నాడు కొత్తగా, శుభ్రంగా చెక్కేసి తెల్లగా. చచ్చిపోకుండా తింటే చైనా చెప్పులు, చైనా బియ్యం అన్నీ చైనావే. బుద్ధులు కూడా చైనా బుద్ధులు అవుతాయి. ఇది వ్యతిరేకించాలి. రావణాసురుడు అలాంటి ఒప్పుకోలేదు. తోలు తీసేస్తాడు. పరిపాలన నేర్చుకోవాలి రావణాసురుడు నుంచి. మహార్హైర్ మణిశోపానై ఉపపన్నాస్తతస్తత. అక్కడక్కడ ఉన్నటువంటి ఈ దిగుడు బావులు అంత అద్భుతంగా ఉన్నాయన్నాడు. అసలు ఈ దిగుడు బావులు రావణాసురుడు కాలం కాదండి, రాముడు కాలం కాదండి, కృష్ణదేవరాయల కాలంలో కూడా అంతే అద్భుతంగా ఉన్నాయండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో కృష్ణదేవరాయల కాలంలో కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎక్కడ రావణాసురుడు కాలం పోనీ ఏదో మామూలు లెక్కలు వేసుకున్నా 7,000, 8,000, 10,000 ఏళ్ల క్రితం కదండి రామాయణం కథ. అంత మామూలు లెక్కలు వేసుకున్నా, పురాణాలు లక్షలు పక్కనట్టాడు పోయి. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు లెక్కలు వేసిన 7,000-8,000 క్రితం మాట కదా. మొన్న 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలం కూడా ఇంచుమించు అలాగే ఉందండి. అవే వర్ణనలు ఉన్నాయండి. కలయన్ నీలమయం పుతల్లి జొరదాకన్ తేట నీరొప్పు రధ్యల. ఆముక్తమాల్యదలో ప్రథమాశ్వాసంలో విలుబుత్తూరును వర్ణిస్తూ అక్కడ ఉండే దిగుడు బావుల్ని వర్ణించాడు ఆ మహానుభావుడు. నిన్నగాక మొన్న 16వ శతాబ్దం ఇంత చేసి 400 ఏళ్ళు కాలేదు. తెలుగునాట దక్షిణ భారతదేశంలో ఉన్న సామ్రాజ్యం ఇది. ఇవేం సరదాకి చెప్పిన వర్ణనలు కావు. ప్రత్యక్ష నిదర్శనాలు చరిత్రకారులు కూడా అవే రాశారు. కలయన్ నీలమయంపు తల్లి జొరదాకన్ తేట నీరొప్పు రధ్యల కూపంబుల మీలజూచి, రధ్యల కూపంబుల మీలజూచి వలభివ్యాసంగతుంగదృశాఖలలో నుండి గుభాలునన్ లకుముకుల్ క్రందైపడున్ లేచో. కలయన్ నీలమయంపు తల్లి యొరదాకన్ తేట నీరొప్పు రధ్యల కూపంబుల మీలజూచి వలభివ్యాసంగతుంగదృశాఖలలో నుండి గుభాలునన్ లకుముకుల్ క్రందైపడున్ లేచో.
మృచ్యులి గేహేందిర ద్రావిడీ పరిచితిన్ మృచ్యులి గేహేందిర ద్రావిడీ పరిచితిన్ చెండాడు చందంబునన్ మృచ్యులి గేహేందిర ద్రావిడీ పరిచితిన్ చెండాడు చందంబునన్ ఎవరా పల్లకినెక్కియున్నది అగో ఎవ్వారలా పల్లకిన్ చిబురుంగేలను మోయుచున్నది ఎన్నడు శత్రులం గెలిచే ఎనగరాని కవిత్వ శక్తిచే ఎన్నడు మిత్రులం గెలిచే ఈ కవిమత్రుడు విష్ణు చిత్తుడై ఈ కవి వీరుడు విష్ణు చిత్తుడై ఎన్నడు జొన్న చేలుగననేగెను ఎన్నడు పల్లెటూళ్ళ భాగ్యోన్నతి చూచెను కవిత ఊయలలోగెను వాని కౌగిటన్ కవిత ఊయలలోగెను వాని కౌగిటన్. ఇటువంటి పద్యాలకి పరవశించిపోయి సాగర ఘోషలో కృష్ణదేవరాయల్ని ప్రశంసిస్తూ రాశాను నేను. ఏం కవి ఏమి రాజు అయ్యా, మళ్ళీ మాకు నీలాంటి రాజు పుడతాడా నీలాంటి కవి పుడతాడా? అంతో ఇంతో ఆ లక్షణాలు కలిగిన ఎన్టీ రామారావును కూడా జారవిడుచుకున్నామే, ఇంకెవరున్నారండి ఈ జాతికి? కలయన్ నీలమయంపు తల్లి జ్వరదాకన్. తల్లి జ్వర ఎంత గొప్ప మాట అండి, ఎంత జాతీయం అంటే అసలు ఇది పరమజలంలాగే. తల్లి వర అంటే నూతికి వరలు ఉంటాయి కదండి, ఆ పై వరని తల్లి వర అంటారు. ఆ పై వరే మిగిలిన వాటికి రక్షణ, అది అనమాట తల్లి వర. ఆ మాట చూడండి, తెలుగు వాళ్ళ అభివ్యక్తి వీళ్ళ దుంపదేగా. ఏం జాతి అండి ఈ జాతి, అసలు ఎంత పరవశించిపోవాలండి ఈ అభివ్యక్తికి. ఇటువంటి అభివ్యక్తి ప్రపంచంలో ఏ భాషలోనైనా ఉందా? నాకు తెలుసున్నవి కొద్ది భాషలే కావచ్చు, తెలిసిన వాళ్ళు చెప్పండి విజ్ఞులు. తల్లి వర అంటే తల్లి రక్షణ ఉంటే అది ప్రధానమైన రక్షణ, మిగిలినవి కింద. అలాగే నూతనేవో 16 వరలు ఉన్నాయనుకుందాం, పై వర తల్లి వర అంటే అది తీసేసామనుకోండి ఇంకాస్త మట్టి ఇంకాస్త రేగిపోతూ ఉంటుంది. అది కూడా తీసేస్తే ఇంకాస్త, అంటే ఆ పై మూత కనుక తీసేస్తే లోపల ఉన్న పదార్థానికి రక్షణ లేదుగా, అది తల్లి వర. తల్లి ప్రేమ అనేదాన్ని మనం కోల్పోతే ఇక జీవితం ఏమిటి? క్రమంగా అందరూ వచ్చి లోకు చేసేస్తారు తల్లి లేని బిడ్డ అని. ఏమన్నా అంటే తల్లి కనీసం వాడు కుంటాడో గుడ్డాడో ఏదైనా కానివ్వండి, ఏ ఇబ్బందులైనా ఉండనండి, నా బిడ్డ వాడు ఏం చేశాడు, మీరు ఎవరూ చేయలేదా ఈ నేరాలు అని లోపలికి తీసుకుంటుందండి జగన్మాతలాగా. అమ్మ ఉండడం ఎంత గొప్ప విషయం అండి. ఇంకా తండ్రైనా మంచి చెడ్డ చూసి కోపడతాడేమో, తల్లి మంచి చెడ్డ చూడదండి, చెడ్డ బిడ్డే చూస్తుంది అంతే, ఆవిడికి చెడ్డ లేదు మంచి లేదు. తల్లి ప్రేమ అంటే అంతే. మా అబ్బాయి మీరు ఎవరో చేయలేదా, ఓ కొట్టేస్తున్నారు పట్టుకుని అని అంటుంది పాపం. అది తల్లి వర. ఏం అభివ్యక్తి! ఆ నీళ్లు తల్లి వర దాకన్, ఆ దిగుడు బావులోనే వర్షకాలం నీళ్లు తల్లి వర వరకు వచ్చాడు. శ్రావణ మాసంలో వర్షాలు లేక బాధపడుతున్న కాలంలో ఈ పద్యాలు చదువుకుంటేనే కొంచెం మనస్సు ప్రశాంతంగా ఉంటుందేమో, అందుకని చెబుతున్నా. ఎక్కడున్నాయండి వర్షాలు ఇవాళ? వర్షాలు లేక, పంటలు లేక తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏమిటి పరిస్థితి? ఎక్కడి నుంచి తెచ్చిపోతున్నాం? చెరువులు లేవు, కాలువలు లేవు, నదులు లేవు, నీళ్లు లేవు. చివరికి జపం చేయాలన్నా డేగిసా నీళ్ళలో కూర్చొని జపం చేయాల్సి వస్తుంది. బ్రాహ్మణ వరుణ జపం. ఏమి కర్మ వచ్చి పడిందండి? నీళ్ళని ఎలా కాపాడుకోవాలండి? అందుకోసం కాదండి ఈ వర్ణనలన్నీ ఊరికే చదువుకుని ఆనందించమనా? మన దగ్గర ఉన్న చెరువులు బావులు అన్నీ కాపాడుకోవద్దు మనం? తల్లి వర దాకా నీరు, తల్లి వర వరకు వచ్చాడు, పై వరకు వచ్చాను వాటి నీళ్ళు. ఇది చెంబుతో ఉంచుకోవచ్చు. తేట నీరు, అది కూడా తేట నీరు. మళ్ళీ మినరల్ వాటర్కి ఇది వాడాలి, తేట నీరు. పరమజలం కంటే కూడా ఇంకా బాగుంటుంది తేట నీరు. అదేగా మినరల్ వాటర్ అంటే అర్థం. ఊరికే మినరల్ వాటర్ బాటిల్, తేట నీటి సీసా. ఎంత బాగుందండి, తేట నీటి సీసా. ఇక నుంచి అది వాడదాం, తేట నీరు. ఒప్పు రథ్యల కూపంబుల, కూపం అంటే వెనకాల ఉంటుంది, రథ్యల కూపం. రథ్య అంటే వీధి, వీధిలో దవ్వించిన బావులు అవే దిగుడు బావులు, ఊర బావులు. రథ్యల కూపంబుల మీల జూచి, లోపల చేపలు ఎగిరెగిరి పడుతున్నాయట. మరి బావుల్లో చేపలు ఉండవా? అయితే ఆ పక్కన ఇళ్ల ముందు చెట్లు ఉన్నాయట. వలభివ్యాసంగ తుంగదృశాఖలలో నుండి ఇళ్ల ముందు చెట్లు ఉన్నాయట. ఆ చెట్ల మీద పెట్టెలు ఉంటాయిగా. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టు ఉంది. పెట్టె మనసులో ఏముంది? చేపలు మింగేసే బుద్ధి ఉంది. ఆ పిట్ట అక్కడి నుంచి ఆ చెట్టు మించి బావిలోకి ఇలా దూకడం, చేపను పట్టుకోవడం, పైకి ఎక్కడం, చేపను పట్టుకోవడం, పైకి ఎక్కడం, చేపను పట్టుకోవడం, పైకి ఎక్కడం. ఒకడు దొరక్కపోయినా పైకి ఎగురుతుంది, ఎందుకంటే మునిగిపోతామో మన బెంగ. అందుకే దూకుతోంది ఎగురుతోంది, దూకుతోంది ఎగురుతోంది. ఈ రై 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 అని ఇలా సాగుతుంటే ఎలా ఉందంటే, లబలభివ్యాసంగితుంగదృశాఖలలో నుండి గుభాలునన్ లకుముకుల్ క్రింద క్రిందై పడున్ లేచూ. లకుముకి పెట్టాలి, వడ్రంగి పెట్టాలంటారు. అవి రకరకాలుగా ఇలా టప్ 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 అని ఇలా పడుతుంటే ఎలా ఉందంటే చూస్తుంటే, మృచ్చిలి గేహేందిర ద్రావిడీ పరిచితిన్ చెండాడు చందంబునన్. మృచ్చిలి గేహేందిర ద్రావిడీ పరిచితిన్ చెండాడు చందంబునన్.
కరుణ కల్పయ మాతక క్రీడాగృహం మే హృదయారవిందం. కనకధారాస్తవంలో శంకరాచార్య స్వామి అమ్మా నా హృదయాన్ని నీ ఆట స్థలంగా చేసుకోవమ్మా అని మనం ప్రార్థించవలసి వస్తుంది. కానీ కృష్ణదేవరాయల కాలంలో దిగుడు బావుల్లో చేపలు ఆ పక్షులు ఆ చేపల కోసం కిందకి పడి పైకి లేస్తూ ఉంటే ఆ ఇళ్లల్లో ఉండేటువంటి లక్ష్మీదేవి ద్రావిడీ పరిచితం ఆ ఇంట్లో ఉండేటువంటి ద్రవిడ దేశపు స్త్రీలతో బంతాటాడుతుందేమో. వాళ్ళు విసిరి ఈవుడు విసిరి, వాళ్ళు విసిరి ఈవుడు విసిరి, వాళ్ళు విసిరి ఈవుడు విసిరి, అలా ఉందిట. ద్రావిడీ పరిచితిన్ చెండాడు చందంబున. చెండు అంటే బంతి, పూల చెండు బంతాడుతున్నట్టుగా ఉందండి. ఎంత ఆశ్చర్యకరమైన అంటే ఆ ఇళ్లలో లక్ష్మి నివాసం ఉంది. అంతేగా మరి, లేకపోతే లక్ష్మీదేవి బంతి ఆడటం ఏంటి ఇళ్ళతోటి? ఇల్లాలు శుభ్రంగా లక్ష్మీదేవిని నా వంట పని అయిపోయిందమ్మా లక్ష్మీదేవి బంతి ఆడుకుందా అంటే వస్తానే దావే సుశీల, నువ్వంటే నాకు ఇష్టం, సుశీలవి, మంచి ప్రవర్తన కలిగిన దానివి, ఇంతకంటే ఉందా అని లక్ష్మీదేవి బంతి ఆడుతోందండి ద్రవిడ దేశపు స్త్రీలతో. ఈవేళ అలక్ష్మి తాండవిస్తోందమ్మా, దారిద్ర్యం తాండవిస్తోంది, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి, 16 ఏళ్ల పిల్లలు చచ్చిపోతున్నారు అన్యాయంగా హాస్టళ్ళ పేరు మీద, కాలేజీల పేరు మీద. ఎలా మార్చుకోవాలి నాగరికతని, ఎంత శ్రద్ధ చేయాలి, ఎంత కన్నీళ్లు రావాలి అసలు మనకి. మొద్దుబారిపోతున్నాం ఏమిటండి నాకు అర్థం కాదు. మొద్దుబారిపోతున్నామమ్మా, మొద్దుబారిపోతున్నాం. వేదాంతం పేరు మీద కూడా మొద్దుబారిపోకూడదండి. రసో వై సహా, రసమే భగవత్ స్వరూపం. రస్యా రణత్కింకిణి మేఖల, రస్యాది అమ్మవారి స్వరూపం. రమా రాకేందువదన, రతిరూప రతిప్రియ. రతి అంటే ఏదో అనుకోకుండా ఆసక్తి ఉండాలమ్మా. ప్రపంచం మీద మనకు ఆసక్తి ఉండాలి, మన జీవితం బాగుండాలి, వెలిగితే నలుగురికి సాయం చేద్దామనిపించాలి. అది కదా దైవత్వం. దాన్ని వదిలేస్తే అలాగా మన స్వార్థం మనం చూసుకుందాం, మనకేదో స్వర్గం వస్తుందట, వచ్చే జన్మ ఎవరికి కావాలి? ఆ జన్మలన్నీ మన కళ్ళ ముందున్న ప్రపంచం పాడైపోతుంటాయి. ఈ తాపత్రయం పడితే మోక్షం ఖాయమండి. ఇంత తాపత్రయం లోకం కోసం పడుతున్నా అంటే వాడి శరీరాన్ని వాడు మర్చిపోయినట్టే కదా. ఆ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాన్ని మర్చిపోవడమే కదా మోక్షం. ఇది మనం అలవాటు చేసుకోవాలి. అటువంటి దిగుడు బావులు అటువంటివే లంకలో ఉన్నాయి, అటువంటివే ఒకప్పుడు తెలుగునాట ఉన్నాయి. మళ్ళీ అటువంటి తెలుగునాడని మనం తయారు చేసుకుందాం 2 రాష్ట్రాల్లో కూడా. దానికి మూలమైన తెలుగు భాషను కాపాడుకుందాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.